హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చింతామణి కూతురిని కాపాడిన మీనా. రాబోయే ఎపిసోడ్స్లో ఇది ఎలా జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా మీనాకి అయితే తనను మోసం చేసింది చింతామణి అని బాగా అర్థం అవుతుంది. ఎలాగైనా చింతామణి చేసిన మోసం బయటపెట్టి తనకు రావాల్సిన 9 లక్షలు తిరిగి సంపాదించాలి అని నిర్ణయించుకుంటుంది. అదే ఆలోచనలతో తన బండి నడుపుతూ ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. ఇంతలో చింతామణి కూతురు అయితే తన స్కూల్ బస్సు దిగి తన ఇంటివైపు వెళుతూ ఉంటుంది. కాని ఆ రోడ్లో మరొకవైపు నుండి ఒక బస్సు వేగంగా వాస్తూ ఉంటుంది. కాని చింతామణి కూతురు ఆ బస్సుని గమనించకుండా రోడ్ దాటడానికి ప్రయత్నిస్తుంది. బస్సు డ్రైవర్ ఆ పాపని చూసి బ్రేక్ వేస్తాడు. కాని ఆ పాపకి బస్సు అయితే తగిలి కింద పడిపోతుంది. వెంటనే అక్కడే ఉన్న మీనా అదంతా చూసి వెంటనే అంబులెన్సుకి కాల్ అయితే చేస్తుంది. అంబులెన్సు వచ్చిన వెంటనే మీనా కూడా ఆ పాపకి ఏమీ కాకూడదు అనే ఉద్దేశ్యంతో తాను కూడా అంబులెన్సులో ఆ పాపతో పాటు హాస్పిటల్కి వెళ్తుంది. ఆ పాపని ఐసీయూలో అడ్మిట్ చేస్తారు. ఆ పాపని చెక్ చేసిన డాక్టర్ వచ్చి పాపకి బ్లడ్ బాగా పోయింది, వెంటనే పాపకి బ్లడ్ ఎక్కించాలి అని చెబుతాడు. లక్కీగా మీనాది కూడా ఒకే బ్లడ్ గ్రూప్ అవ్వడంతో మీనా వెంటనే పాపకి తన బ్లడ్ డొనేట్ చేస్తుంది. ఇంతలో పాపకి యాక్సిడెంట్ అయిన విషయం తెలుసుకుని చింతామణి మరియు ఆమె భర్త ఇద్దరు హాస్పిటల్కి వస్తారు. ఈలోపు పాపకి మెడిసిన్ తీసుకుని రావడానికి మీనా హాస్పిటల్లోనే ఉన్న మెడికల్ షాప్కి అయితే వెళ్తుంది. డాక్టర్స్ వచ్చి చింతామణితో, మీ అమ్మాయికి ప్రాబ్లం ఏమీ లేదు, ఒక అమ్మాయి తన బ్లడ్ ఇచ్చి మీ కూతుర్నే కాపాడింది అని చెబుతారు. చింతామణి చాలా సంతోషిస్తూ, ఇంతకు మా అమ్మాయికి బ్లడ్ ఇచ్చి కాపాడింది ఎవరు అని అడుగుతుంది. ఇంతలో మీనా అయితే మెడిసిన్ తీసుకుని అక్కడికి వచ్చి చింతామణిని చూసి ఆశ్చర్యపోతుంది. అప్పుడు డాక్టర్ అయితే చింతామణితో, ఈ అమ్మాయే మీ కూతురికి బ్లడ్ ఇచ్చి మీ పాపని కాపాడింది అని మీనాని చూపిస్తారు. దానితో చింతామణి అయితే మీనా చేతులు పట్టుకుని తనని క్షమించమని అడుగుతుంది. అంతేకాక తాను చేసిన మోసం గురించి తన భర్తకి కూడా చెప్పి, ఇందులో మీనా తప్పు ఏమీ లేదని, మొత్తం తానే చేశానని, మీనా చాలా నిజాయితీగల అమ్మాయి అని చెబుతుంది. అంతేకాకుండా మేనేజర్తో మాట్లాడి మీనాకి రావలసిన మిగతా 9 లక్షలతో పాటు ఇంకో 1 లక్ష కూడా తనకి ఇస్తుంది. చింతామణి భర్త కూడా మీనా నుండి వడ్డీ ఏమీ తీసుకోకుండా తనకి రావాల్సింది మాత్రమే తీసుకుంటాడు. ఇది ఫ్రెండ్స్, రాబోయే గుండెనిండా గుడిగంటలు సీరియల్లో ఇదే జరగబోతుంది. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.